రైతులను నిండా ముంచిన అకాల వర్షం. పెనుగంచిప్రోలు మండలంలో అకాల వర్షాలతో పంటలు నష్టం. నేడు పంటలను పరిశీలించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు గారు వరి, మొక్కజొన్న, మామిడి, అరటి పంటలు వడగండ్ల వాన పడడంతో నేలపాలు. అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం ఎకరానికి 50,000 నష్టపరిహారం వెంటనే అందించాలి. పెనుగంచిప్రోలు మండలంలో పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో, ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వర్షం పడింది. దీనితో మొక్కజొన్న, వరి, మామిడి, బొప్పాయి, అరటి పంటలకు నష్టం జరిగిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు స్థానిక రైతులు, నాయకులతో కలిసి మండలంలో వెల్దుర్తిపాడు, గుమ్మడిదూరు గ్రామాల్లో నష్టపోయిన పంటలను పరిశీలించి పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండలంలో సుమారుగా 4,000 ఎకరాల మొక్కజొన్న, 1,000 ఎకరాల వరి, బొప్పాయి, మామిడి, అరటి పంటలు నష్టం జరిగాయి. ఈ పంటలను సంబంధిత వ్యవసాయ అధికారులు పరిశీలించి ప్రభుత్వానికి నివేదించి నష్టపరిహారం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు పంట నష్టాన్ని ఒక మండల యూనిట్గా, గ్రామ యూనిట్గా కాకుండా గ్రామంలో నష్టపోయిన ప్రతి రైతును యూనిట్గా తీసుకొని నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందే విధంగా చూడాలని అన్నారు. సకాలంలో పంటలు చేతికి వచ్చే సమయంలో ఈ అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు ఎకరానికి ప్రభుత్వం 50,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అటువంటి టైంలో ఈ నిన్న అంటే 19వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు హాయిగా నిద్రపోయాం గుండెల మీద చేసుకొని. కానీ 1 గంటన్నరలో భగవంతుడు శ్మశానం చేశాడు. ఇక రైతు బతికే పరిస్థితి ఎట్లా, పంట వేసేది ఎట్లా, ముందుకు పోయేది ఎట్లా? ఈ రైతు దీన బాంధవుని ఆదుకునేది ఎవడో? ఏ గవర్నమెంట్ ఆదుకుంటది? అధికార గవర్నమెంట్ ఆదుకుంటుందా, అనధికార గవర్నమెంట్ ఆదుకుంటుందా? రైతు పరిస్థితి ఏం చేయాలి? దీని నష్టపరిహారం ప్రతి రైతుకి మీరు ఎన్ని ఇచ్చినా కూడా తీరేటట్టు లేదు. కనీసం ఎకరానికి చాలా పంటకి 30,000, దాళవ పంటకి 30,000, 60,000 రూపాయలు పెట్టుబడి పెట్టాం. 60,000 రూపాయలు పెట్టినా కూడా మళ్ళీ ఎకరం 40 బస్తాలు 45 బస్తాలు అయ్యేటట్టుగా ప్రతి ఒక్కళ్ళ పొలాలు కూడా అదే విధంగా తయారైంది. అలాంటి పొలాలు ఇవాళ శ్మశానం అయిపోయి కనీసం వరి కోత కోసుకుందామంటే మిషనోడికి కూడా లేకుండా గొడ్డ మేతకు కోసుకొని ఇచ్చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ వారు మీరు దయదలిచి అధికారికంగా ఏమైనా రైతులు ఆదుకోవాలి అనే ఉద్దేశంతో మనస్ఫూర్తిగా ఉంటే వచ్చి ప్రతి ఒక్కళ్ళ చేను పరీక్ష చేసి ఈ రైతుది పోయింది, ఈ రైతు బాలేదు అని నిష్పక్షపాతంగా రాసి తగిన నష్టపరిహారం ఇప్పించవలసిందిగా కోరుకుంటూ దీంతో మేము ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇక నుంచి వ్యవసాయం చేసే జాతకం కూడా లేదు. ఇది పరిస్థితి. మాది అనగలపాడు సార్. మేము వచ్చేది మొగలు సైదాకి సార్. 9 ఎకరాలు తీసుకున్నాం సార్. అది మొత్తం వచ్చేసి 8 లక్షల దాకా పెట్టుబడి పెట్టాము. కానీ అన్ని కాయలు రాలిపోయినాయి సార్. ఆకులతో సహా కాయలు మొత్తం రాలినాయి సార్. ఈ పడ్డ కాయలు కూడా ఒక్కటి కూడా పనికి రాకుండా పోయింది సార్. చెట్టుకున్న కాయలు కూడా ఒక్కటి పనికి రాకుండా పోయింది. మేము పొలాలు చేస్తున్నాం సార్. కానీ ఒక్క రోజు కూడా ఏ పంటలో కూడా మాకు మిగలట్లేదు సార్. ఉన్నా కొంచెం బాకీలు ఎక్కువ అవుతున్నాయిలే కానీ ఈ సంవత్సరం తీరుతాయి, ఆ సంవత్సరం తీరుతాయి అని ఎప్పుడు అసలు బాకీలో తీరట్లేదు సార్. ఈ సంవత్సరం అయితే మరీ పూర్తిగా నష్టపోయాం సార్. ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారే ప్రతి ఎకరాకు కూడా రైతు రూపాయి కట్టకుండా ప్రభుత్వమే ఉచిత బీమా కట్టి మరి ఆ రోజున రైతుల్ని, మిర్చి రైతులైతే 50,000 ఎకరానికి, అలానే మరి పత్తి రైతులైతే 20,000 ఎకరానికి, ఆ విధంగా పసుపు రైతులకి అందరికీ కూడా ఆ రోజున నష్టపరిహారం మరి ప్రభుత్వం ద్వారా చెల్లించిన పరిస్థితి. ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో గత సంవత్సరం మరి తుఫాను సందర్భంగా మోందా తుఫానుకి సంబంధించి నష్టం జరిగి ఇక్కడ పొలాల మీదకి మరి మునేరు వరద మొత్తం వచ్చి కొట్టుకుపోయినప్పటికీ కూడా రైతుల పట్ల ముసలి కన్నీరు కారుస్తుంది తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం.
గతంలో సంవత్సరాల క్రితం పడిన తువ్వకాల గనులను కూడా పోర్చలేని అసమర్థ ప్రభుత్వం ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, రైతులను ఆదుకోండి, కళ్ళబొల్లి మాటలు చెప్పొద్దు. ఇక్కడ ఎమ్మెల్యే గారితో సహా, ఎంపీ గారితో సహా, ముఖ్యమంత్రి వరకు కూడా మేము ఒకటే కోరుతా ఉన్నాం, రైతులను ఆదుకోండి. రైతులు అసలే కష్టాల్లో ఉన్నారు. చివరికి పంట చేతికొచ్చిన పంటని 2-3 రోజుల్లో కోసుకొని అమ్ముకుందాం, 10 రూపాయలు వస్తాయి, అప్పులు తెచ్చుకుందాం, కుటుంబంతో సంతోషంగా ఉందాం అనుకున్న పరిస్థితుల్లో మరి నిన్న వచ్చినటువంటి పెను గాలి రైతుల యొక్క ఆశలను మొత్తం కూడా బూడిదలో పోసేసింది, బురదలో కలిపేసింది. కాబట్టి దయచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, రైతాంగం తరఫున మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, తప్పనిసరిగా ఎన్యూమరేషన్ రెవెన్యూ అధికారుల్ని, వ్యవసాయ శాఖ అధికారులను పంపించండి. నిష్పక్షపాతంగా ఆ రైతు ఎవరనేది చూడొద్దు. నష్టపోయిన ప్రతి రైతు, ప్రతి ఎకరా కూడా గుర్తించండి. ఏ పంట అయితే నష్టపోతాడో, వారికి ఎంత అయితే నష్టం జరిగిందో దాన్ని మరి మీరు ప్రభుత్వం ద్వారా చెల్లించి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, కొద్ది రోజుల్లోనే మీరు కనుక ఈ అంచనాలు తయారు చేసి ఈ నష్టపరిహారం ప్రకటించకపోతే తప్పనిసరిగా ప్రతి గ్రామంలో కూడా రైతాంగ సోదరులను కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమం చేసి మరి ప్రభుత్వం మెడలు వంచైనా ఈ నష్టపరిహారం వెల్లడించే వరకు కూడా, నష్టపరిహారం ఇచ్చే వరకు కూడా రైతాంగం వెంట ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మాది పెనగంచిపోల మండలం, ఎన్టీఆర్ జిల్లా, వెల్లుర్తిపేట గ్రామం. 10 ఎకరాలు మొక్కజొన్న వేసినాం. ఇట్లా అంతా వాడికి ఆగమైపోయి, నానా చండాలం అయిపోయి, మేము అప్పుల పాలైపోయినాం. మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా 20-30 ఏళ్ళు ఖర్చు వచ్చింది. ఇప్పుడు అసలు ఇది ఎట్లా ఏం చేయాలో అర్థం కావట్లేదు. మధ్యపోచి మందు తాగే పరిస్థితి వచ్చింది మా పరిస్థితి. మమ్మల్ని ఆదుకుంటారని, మరి దీనికి ఏదైనా నష్టపరిహారం ఇస్తారని కోరుకుంటాం. ఇది ఎకరానికి 50,000 రూపాయలు నష్టం వచ్చేటట్టు ఈ పంట మీద చేతికి పెట్టిన